నేను సభకి వెళ్ళాను మామూలుగా. అంటే చాలామంది కూడా ఈ క్వశ్చన్ రేజ్ చేశారు. సభ ప్రాంగణం మొత్తం కూడా కేసీఆర్ గారు కటౌట్స్, కేటీఆర్ గారి కటౌట్సే ఉన్నాయి. ఎక్కడ కూడా హరీష్ రావు గారి ఫోటో పెద్దగా ఎక్కడ కనపడలేదు సార్. పెద్దగా కనపడలేదు. ఎక్కడన్నా చిన్న చిన్న ఫోటోలు పెట్టారు తప్పితే ఏంటి అనేది. ఎందుకంటే ఈ సభ స్టార్ట్ అయిన కాంచి కూడా హరీష్ రావు గారి పార్టిసిపేషన్ చాలా తక్కువగానే ఉంది అన్నట్టుగా కూడా వార్తలు చాలా బయటకు వచ్చాయి. ఏంటి సార్ అంటే ఏంటి హరీష్ రావుని డౌన్ఫాల్ చేయాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? డౌన్ఫాల్ కాదు కానీ కేటీఆర్ గారిని హైలైట్ చేయాలనేది పార్టీలో ఉండే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉండే నిర్ణయం. గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కనిపించింది కదా సార్, మనకు కనిపించింది కదా. ఈవెన్ ఇంటి దగ్గర కూడా ఆయన అపాయింట్మెంట్ తీసుకునే పోవాలి కదా, రాజేందర్ రాజీనామా చేసే వరకు హరీష్ రావు గారు. తో ప్రాతినిధ్యము కేటీఆర్ గారు మంత్రివర్గం ఇప్పుడే చేరి ఇంట్లో ఉండి అన్నీ అతనే నడిపించాడు కదా సార్. ఇద్దరు కొంచెం డిఫరెన్స్ ఒపీనియన్ ఉండే. కానీ ఇక హరీష్ రావు గారు ఎప్పటి వరకైతే కేసీఆర్ గారు ఎప్పటి వరకైతే యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటాడో, నేను అనుకోను కదా హరీష్ రావు గారు అవమానం చేసినా, ఫోటో ఉన్నా లేకపోయినా, ఇంకేదైనా చిన్న చూపు చూసినా పార్టీకి నష్టం చేసే పని చేయడం అనేది నాకుండే విశ్వాసం. ఎప్పుడైతే అతను పక్కకు తప్పుకొని ఉన్నప్పుడు అప్పుడు లుకలుకలు అనేది బయలుదేరుతుంది పార్టీలో బయలుదేరుతుంది. అప్పుడు కూడా చాలా కథనాలు బయటకు వచ్చినాయి. హరీష్ రావు దగ్గర పోయినట్టు హరీష్ రావు దగ్గర పోతే అయిపోయినావు కదా, పని అయిపోయింది కదా, ఇంకా నా దగ్గరికి ఎందుకు అన్నాడు ఆయన ఓపెన్గా, ఎమ్మెల్యేస్ తోటి ఓపెన్గా. ఇది ఫ్యాక్ట్. కానీ హరీష్ రావు గారికి పార్టీ కార్యకర్తల్లో మొదటి నుంచి వీళ్ళైతే 2006లో వచ్చిండ్రు ఉప ఎన్నికలు. రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేకుండే కేటీఆర్కు. తో అటువంటిది ఏదైతుందో కొంత కుటుంబ సభ్యుల ఫోర్స్ తోటి ఏదైతుందో 2006 వచ్చిన తర్వాత టేక్ ఓవర్ చేసుకొని ఇక అధికారం వచ్చిన తర్వాత అంతా సెంట్రలైజ్ అయ్యి 14 నుంచి ఆయన మంత్రి అయి నడిపిండి మనం చూసాం కదా. వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అన్ని ఇష్యూస్ కానీ ట్యాకిల్ చేయడం. ఈయన ఏదైనా పని చెప్పినప్పుడే వాళ్ళ ముందమే వాళ్ళ మామగారు కేసీఆర్ గారు చెప్పినప్పుడే చేసింది తప్పితే వేరే దాంట్లో తలదూర్చే ప్రయత్నం చేయలేరు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వీళ్ళు రాకముందు సర్వం చేశాడు. బట్ ఎప్పుడైతే ఇది జరిగిందో అతను వాళ్ళ మామగారు ముఖ్యమంత్రి గారు చెప్పిన పని చేయడం కానీ, లేకపోతే అదే అడుగుతున్న సలహాలు కానీ అడగకపోతే ఇవ్వన్నట్టుగా ఏదైతుందో ఆ పని చేశాడు. ఏదేమైనా దాంట్లో హరీష్ రావు గారికి నాయకత్వము కేసీఆర్ గారు ఇచ్చే సమస్య లేదు. ఉన్నప్పుడు దాని ఏదన్నా అకస్మాత్తు జరిగినా కానీ ఇట్ ఈజ్ కేటీఆర్. పార్టీలో టోటల్ మెజార్టీ గ్రిప్ కేటీఆర్ గారికి ఉంది. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. హరీష్ రావు గారి ఫోర్స్, బట్ కేటీఆర్ను మించే ఫోర్స్ లేదు. కార్యకర్తల్లో సింపతి అభిప్రాయం ఆయనకు ఉంది. కానీ నాయకులు ఏదైతుందో కేటీఆర్. డబ్బు గిప్పు అంతా ఆయన దగ్గరే కదా సార్. హరీష్ రావు లిమిట్ ఆయన ముందు సంపాదించుకున్నాడు. ఆయన 100 కోట్ల 1000 కోట్లకే ఉన్నాడు ఆస్తులు. కానీ సర్వం ఏదైతుందో చేతిలో వర్కింగ్ ప్రెసిడెంట్ సర్వం అంతా ఎవ్రీథింగ్ చెక్ పవర్ అంతా కేటీఆర్ చేతిలో ఉంది కదా. కనుక ఏదైతుందో ఫ్యూచర్ లీడర్ దాంట్లో ఓడినా గెలిచినా అది కంటిన్యూ అయ్యే పార్టీ కేటీఆర్. ఆయన వదులుకొని పోల్చిందే రాజకీయాలు తప్పితే అప్పుడు మళ్ళా కవితకే ఛాన్స్ కానీ హరీష్ రావుకి అనేది అంత ఈజీ కాదు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకు నాయకత్వం వచ్చే క్వశ్చనే లేదు ఏ పరిస్థితి సమస్య. ఓకే, ఆయన బీజేపీలోకి వెళ్తాడని కొన్ని కథనాలు వచ్చినాయి అప్పుడు ఆ మధ్యకాలంలో. ఆ ఛాన్స్ లేదు. సార్ ఇంకొక విషయం, కేసీఆర్ ఉన్నంతసేపు ఆయన పార్టీలో డిఫర్ కాడు. కేసీఆర్ ఏది చెప్తే అది చేస్తాడు. అవమానమైన అణిగి మణిగి ఉండమంటే కూడా ఆయన ఏది చెప్తే అది చేస్తాడు. ఎందుకంటే కేసీఆర్కి ఈయన కంట్రిబ్యూషన్ ఉండొచ్చు. కేసీఆర్ లేకపోతే హరీష్ రావు లేడు కదా. సిద్దిపేట సీట్ ఇచ్చింది కదా ఆయనకు. సిద్దిపేటలో ఎమ్మెల్యే కాకముందే మంత్రిని స్పాన్సర్ చేసిండు కదా. ఆయన చెప్పకపోతే మంత్రి కాడు కదా కాంగ్రెస్లో. హరీష్ రావు గారికి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది కాదు కదా. 6 పేర్లు హైకమాండ్కి ఇచ్చింది ఈయనే కదా. అప్పటి వరకు ఎమ్మెల్యే కాలే కదా. హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకముందు మంత్రి అయింది కదా. సిద్దిపేట ఆయన ఊరే కాదు కదా, ఆయన కాన్స్టిట్యున్సీ కాదు కదా. ఆయన జిల్లా కరీంనగర్, ఆయన ఊరు తోటపల్లి కరీంనగర్ జిల్లా ఉంటుంది. ఇప్పుడు సిద్దిపేట జిల్లా ఉమ్మడి కరీంనగర్. ఆయన కాన్స్టిట్యున్సీ ఏదైతుందో కాదు, అది కాదు. కలికి ఏదైతుందో రాజకీయంగా ఏదైతుందో చేసి ఆ
కేసీఆర్ ఉన్నంతసేపు కేసీఆర్కు ఆ గురుత్వము ఆ బంధుత్వమే కాదు, నాకు రాజకీయ జన్మనిచ్చిండు కనుక నేను డిఫర్ కాను. కేటీఆర్ గారు నాయకత్వం వచ్చి కేటీఆర్ గారు హ్యూమిలేట్ చేసినప్పుడు డిఫర్ అవుతాడు. ఈక్వల్ కలిసిపోదామంటే పోయే అవకాశం ఉంది. ఏదేమైనా ఒకటి సార్, ఎన్నిక కాంగ్రెస్కి ఈరోజు వ్యతిరేకత ఉన్నా టీఆర్ఎస్ మళ్ళీ అధికారం రావడం అంత ఈజీ కాదు.